భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటర్గా ఉండి టైటిల్ గెలిపించిన వెంటనే గంభీర్ నేరుగా భారత జట్టుకు హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. టీమిండియా చరిత్రలో కోచ్గా ఉంటూ 2 ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక వ్యక్తిగా గంభీర్ రికార్డు సృష్టించారు. ఆయన కోచింగ్ బాధ్యతలు చేపట్టాక వచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత ఇదే ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026లోనూ భారత్ ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు ఆయన తదుపరి టార్గెట్ 2027 వన్డే వరల్డ్ కప్. అయితే గంభీర్ హయాంలో భారత్ ఇన్ని ట్రోఫీలు గెలిచినప్పటికీ ఆయన కోచింగ్ శైలి వెనుక కెప్టెన్ల పదవులు ఊడటం, టెస్టుల్లో ఘోర పరాజయాలు లాంటి పెద్ద మచ్చలు కూడా ఉన్నాయి. గౌతమ్ గంభీర్ కోచింగ్లో భారత జట్టుకు ట్రోఫీలు అందించిన కెప్టెన్ల పదవులు ఊడిపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. సాధారణంగా వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలిపించే కెప్టెన్ను సుదీర్ఘకాలం కొనసాగిస్తారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ నుంచి వన్డే, టెస్ట్ కెప్టెన్సీని లాగేసుకున్నారు. ఆయన టెస్టుల నుంచి రిటైర్ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం రోహిత్ శర్మ కేవలం వన్డేలో మాత్రమే ఆడుతున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కథ కూడా ఇలాగే ముగిసింది. సూర్య కెప్టెన్సీలో భారత్ ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 2025 ఆసియా కప్, 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచింది. కానీ వరల్డ్ కప్ గెలిచిన వెంటనే సూర్య ఫామ్ బాగోలేదనే సాకుతో అతని కెప్టెన్సీని పీకేశారు. ప్రస్తుతం వన్డేలో గిల్ను, టీ20లో శ్రేయస్ అయ్యర్ను కొత్త కెప్టెన్లుగా నియమించారు.